వచ్చిండ్రు. మరి యువకులు కాబట్టి యువకుల్లో ఆ దోషత్వం ఉంది. ఎప్పుడప్పుడు ప్రభుత్వం తీసుకున్నా ఎప్పుడెప్పుడు దోషులు ఉన్నారు మీరంతా. అందరూ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంది. నేను 10 నిమిషాలు మాట్లాడతా, ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మరి దానికి అందరూ నిశ్శబ్దంగా 5 నిమిషాలు ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మధ్యలో సోదరులతో మాట్లాడాలని సీరియస్ అయ్యారు అందరూ. యువజన కాంగ్రెస్, తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ గారు చేపట్టినటువంటి వారి యువత అందరూ ఆల్ ఇండియా అదే తెలంగాణ యూత్ కాంగ్రెస్ సందర్భంగా చేపట్టినటువంటి నిరుద్యోగ చైతన్య యాత్ర గద్వాలకు వచ్చేసిన సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు వచ్చినటువంటి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి గారు, మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మరి పంజాబ్ శాసనసభ్యులు 2వసారి శాసనసభ్యులుగా ఎన్నికైండు. మరి శాసనసభ్యులు ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరేందర్ సింగ్ రాజా ప్రాణ్ గారు, అదేవిధంగా శ్రీనివాసీ గారు, స్టేట్ ఇన్ఛార్జ్ శ్రీనివాసీ గారు, ఉపాధ్యక్షుడు రవికుమార్ యాదవ్ గారు, రజిత గారు సెక్రటరీ, అదేవిధంగా రాము యాదవ్ గారు పార్లమెంట్ ఇన్ఛార్జ్, అదేవిధంగా యూత్ కాంగ్రెస్ సెక్రటరీ ఇక్కడ మరి నా కూతురు నిద్దారెడ్డి గారు, మున్సిపల్ చైర్పర్సన్ కృష్ణారెడ్డి రామాంజనేయులు గారు, అదేవిధంగా దేవసభ ఇన్ఛార్జ్ పవన్ కుమార్ గారు, మన వెనుక ఉన్నటువంటి గడ్డం కృష్ణారెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, రామాంజనేయులు గారు, సలాం గారు, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్ అందరికీ మరి తెలుగు వారికి అనంతరానికి ప్రభుత్వం అందరికీ చాలా మంది ఉన్నారు. మా వాళ్ళు నా పేరు చెప్పారు, ఎవరు వచ్చేసి అనుకోవద్దండి, ఎందుకంటే చాలా మంది ఉన్నారు. మరి నందీశ్వర్ గారికి స్టేట్ బాడీ రాష్ట్రం నుంచి ఇచ్చేసాడు యూత్ కాంగ్రెస్ స్టేట్ బాడీకి అందరికీ, మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాగరికల్ పార్లమెంట్ కానీ మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి యూత్ కాంగ్రెస్ అందరికీ, మరి ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యంగా గ్రామాల నుంచి వచ్చినటువంటి నిరుద్యోగ చైతన్య ఈ విజయవాడలో పాల్గొన్నటువంటి నిరుద్యోగ చైతన్యంలో ఇదే నిన్ను కలిగిపోవడానికి యువత ప్రారంభం చేసింది, సిద్ధమైందని చెప్పడానికి చదవచ్చినటువంటి యువకులకు అందరూ ఉదయం అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాము. గ్రామాలను చదవచ్చినటువంటి యువతకందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. ఎందుకంటే రేపు భవిష్యత్తు మీ పాత్రనే ఎక్కువ, మీ యొక్క యువత పాత్రనే భవిష్యత్తులో మీ మీద పెద్ద బాధ్యత ఉంది. కేసీఆర్ ని గద్దెలెక్కించింది యువతనే. కేసీఆర్ ని గద్దెలెక్కించినారు యువత. ఎందుకు ఎక్కించిండు? ఇంటికే ఉద్యోగం అన్నారు. ఇంటికే ఉద్యోగం అన్నారు కాబట్టి ఏం చేసిండు? అందరు యువకులు పిల్లలంతా తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి యువత, నిరుద్యోగ యువత, ఉస్మానియా యువత విద్యార్థులు అందరూ కూడా తెలంగాణ వస్తేనే మా భక్తులు బాగుపడతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి. అలా కేసీఆర్ ఏం చెప్పిండు? 5 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి తెలంగాణ, 5 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. మన తెలంగాణ మనకు వస్తే ఇంటింటికి ఉద్యోగం వస్తున్నారు, ఇంటింటికి ఉద్యోగం వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరికి పిల్లలకు ఆశ కల్పించిండు. ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ ఎక్కడ
ఉద్యోగాలు వస్తాయి అనేటటువంటి ఆలోచనతో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర ఆ యువత అంతా కూడా పోషించింది. ఆ ఉద్యమానికి ఊపిరైంది యువత. ఉద్యమానికి ఊపిరాల్సిన యువత. మరి ఆ యువత ఈరోజు గ్రామాల్లో జరిగే ఎన్నికల సమయంలో అమ్మా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ఉంది, తెలంగాణ ఇచ్చింది, కానీ తెలంగాణ కోసం తెలంగాణ వస్తే ఇంటికి ఉద్యోగం అన్నది కేసీఆర్. ఇది ఒక్కసారి కేసీఆర్ కోటం మా కథకి ఉద్యోగాలు వస్తే అన్నారు. కేసీఆర్ మరి వాళ్ళు మా పిల్లల ఖర్చు తెలంగాణ వస్తుంది, నేను ఖర్చుకున్న తెలంగాణ వస్తే ఎంతో మంది అన్నదమ్ములు వస్తాయని ఎంతో మంది పిల్లలు ప్రాణత్యాగాలు చేశారు. ప్రాణత్యాగాలు ఎక్కడ చేసిందో హరీష్ రావు సాగు ఏం చేసిందో పిల్లలు నచ్చకపోతే పిల్లలు ఆవేశంలో ఉన్నారు. పిల్లలు యువత యువత ఆవేశంలో ఉన్న పిల్లలు నచ్చకపోతే పెద్దలు వేసుకోరు. కానీ ఆయన దిగులు తీసుకొని అంటించుకోలే, ఆయన పెద్దలు వేసుకోరు, ఆయన అంటించుకుని అమాయకులు వేరే పిల్లలు వాళ్ళు పెద్దల కోసం అంటించుకున్నారు. కానీ హరీష్ రావు అంటించుకోలే, కేసీఆర్ ఇంకా అంటించుకోలే, వేరే వాళ్ళు ఇంకా ప్రాణత్యాగాలు చేయరు. అమాయకులైన పిల్లలు తల్లిదండ్రులు కడుపులని తమ పిల్లల్ని పోగొట్టుకొని చేతికొచ్చిన కొడుకులను పోగొట్టుకొని చేతికొచ్చిన బిడ్డల్ని పోగొట్టుకొని కడుపు కాలితే వాళ్ళ కడుపు కాలితే కేసీఆర్ కడుపు నిండింది తెలంగాణ వచ్చని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తాను. ఏ పరచారం చేసిన కుటుంబాలకు ఎలాంటి న్యాయం జరగలేదని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. 1200 మంది విద్యార్థులు నడుచుకోమన్నాడు. ఒక బుక్ వచ్చి బుక్ సంపాదించి ఉద్యమం సమయంలో ఆ బుక్ ఏం పెట్టిందో పిల్లలందరూ బాగా ఉన్నాయి. 1200 మంది ప్రారంభారం చేసిండు. 1200 మంది విద్యార్థులు నచ్చిపోతే తెలంగాణ యువత అంటే సోనియా గాంధీ గారు ఇంతమంది పిల్లలు చచ్చిపోయినా తెలంగాణ కోసం, ఇంతమంది పిల్లలు పిల్లలు లేని వాళ్ళ ఇంద్ర. ఎందుకంటే కుటుంబం ఇంద్రాన్ని పోగొట్టుకున్న కుటుంబం, రాజీవ్ గాంధీని పోగొట్టుకున్న కుటుంబం, లేదా ఇంట్లో తమకు కావాల్సిన వాళ్ళు పోతే ఆ బాధ ఏంటో తెలిసిన కుటుంబం, ఆ కుటుంబం ఇతరుల త్యాగాన్ని గుర్తించినటువంటి కుటుంబం. కాబట్టి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది అని చెప్పి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది, కానీ కేసీఆర్ ఉద్యమం కేసీఆర్ త్యాగాలు ఇవ్వాలని చెప్పి సందర్భం తెలియజేస్తారు. మరి కేసీఆర్ ఏం చేసిండు? తెలంగాణ వస్తే ఇది నేను టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం కోసమే తెలంగాణ కోసమే పార్టీ పెట్టినా, ఇది రాజకీయ పార్టీ కాదు. తెలంగాణ వస్తే టీఆర్ఎస్ పార్టీ ఉండదు, నా కొడుకు బిడ్డ అమెరికాలో ఉంటారు, తెలంగాణ వస్తే నా బిడ్డకి కొడుకు అమెరికాకి వెళ్ళిపోతాడు. కానీ కొడుకు బిడ్డ అమెరికాకి వెళ్ళి తెలంగాణకు దింపిండు. ఆయన ఇక్కడికి అక్కడ వాళ్ళే వాళ్ళు అక్కడికి ఇక్కడ దింపిండు. అక్కడికి ఇక్కడ దింపి తెలంగాణ వచ్చినాక అంతా కలిసిపోయిండు. సోనియమ్మతో పోయి చేతులు కట్టుకొని కేసీఆర్ భార్య, కేసీఆర్ అంటే కొడుకు కోడలు బిడ్డ అల్లుడు మేనల్లుడు వెంటనే భార్య వాళ్ళ పిల్లలు కుటుంబ సమేతంగా సోనియమ్మ దగ్గర పోయి ఆమె వాళ్ళకు వచ్చి అమ్మ తెలంగాణ ఇచ్చినావు నీకు చాలా ధన్యవాదాలు, మరి పార్టీని గడుపుతాను చెప్పి మాట చెప్పొచ్చింది. ఇక బయటికి వచ్చినాక మనసు మారిపోయింది. ఇక హైదరాబాద్ ఖాళీ అయినాక మనసు మారిపోయింది. ఇక మన కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకున్నారు? మా కాంగ్రెస్ వాళ్ళు అంటే ఇక తెలంగాణ మేము ఇచ్చాం, ఇక అయిపోయి మారే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మారే మారే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళు అనుకున్నాం. ఆయన ఏం చేసింది? గుర్రాల మీద ఏ రూల మీద ఎయిర్పోర్ట్ల మీద ఢిల్లీకెళ్ళి దిగి ఏనుగులు గుర్రాలు ప్రతి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మొత్తం హైదరాబాద్ అంతా ఊరేగిండు. ఊరేగింపు చేసిండు ఇక్కడ మహారాజు యొక్క ఊరేగి ఊరేగింపులో పాపం అందరూ చూసి రాగా అంటే ఒరే అమ్మాయి ఇంత గోవింది కానీ ఏ నేను ముఖ్యమంత్రి రాదు అనుకోరు.
మీరందరూ కూడా ఆయన 2 సార్లు కాదు 10 సార్లు వచ్చినా మేము అన్నంలో ఇవ్వాలని మీటింగ్ అయితే ఏం చెప్పారు? ఈ సద్వారా 5,000 2 బెడ్రూమ్లు ఇస్తా, 5,000 2 బెడ్రూమ్ల ఇల్లు ఇస్తా. గద్వాన్ని అధికారంలోకి వచ్చినవాడు 5,000 కాదు 5 ఇల్లు కూడా ఇంతవరకు 5 ఇల్లు ఇవన్నీ కూడా పాపం మీటింగ్ కూడా మా వాల్మీకి సోదరులు మా భీములు పాపం ఎక్స్ఎమ్మెల్యే చాలా పాపం టీడీపీ అంటే టీడీపీ వచ్చిన వాళ్ళు ఆడవాళ్ళు పూర్తిగా చేసి పాపం టీఆర్ఎస్ వాళ్ళు వస్తే మన ఆడవాళ్ళు చాలా కూడా చేస్తారు. ఏం చెప్పి తెలంగాణ బాబు నువ్వు నిలబెట్టాలని తెలిసి నీకు ఎమ్మెల్సీ ఇస్తావు వాళ్ళు వాల్మీకి ఎందుకు వాల్మీకి బుక్క వేసుకోనికే పాపం భీముడికి ఎమ్మెల్సీ ఇస్తారంటే వాల్మీకి సోదరులందరూ మా ఊరికి పదవిస్తానని కేసీఆర్ అని ఓట్లేసుకోవడం పాపం భీముడు ఆశ అయితే నేను ఎమ్మెల్సీ ఇస్తాను. ఎమ్మెల్సీ లేదు, మార్కెట్ లేదు, ఏం లేదు. పాపం పోతే టైం లేదు, అపాయింట్మెంట్ లేదు. ఇక చెప్పారు మా వాల్మీకి సోదరులకు అందరికీ వాల్మీకిలో ఎస్సీలో నడుపుతా, వాల్మీకిలో ఎస్సీలో నేర్పిస్తా అని చెప్పినటువంటి మాట ఇదే తెలంగాణలో పెట్టారు. ఇప్పటిదాకా దాని సంగతి కూడా అడ్రస్ లేదు, ఎక్కడుందో తెలియదు. ఈ రోజు అంతా గాలి లోపల నేల మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున ఉన్నారు, మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున ఉన్నారు. గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 4% రిజర్వేషన్ మైనార్టీలకు ఇచ్చింది. ఆ 4% రిజర్వేషన్ కన్నా ఇలా పెద్ద ఎత్తున మైనార్టీ సోదరులు ఉద్యోగాలు వస్తున్నాయి, మంచి చదువులు చదువుకుంటున్నారు. ఈ రోజు ఏం చెప్పిండు? నేను 12% చేస్తాను, 4 నుంచి 12 చేస్తాను. మైనార్టీ సోదరులు మేము కూడా మంచిగా చేస్తే వాళ్ళు న్యాయం చేసి అనుకుంటాం. కానీ ఏంటంటే 4 నెలల లోపల శాస్త్రాలు చేసిండు. 4 నెలల లోపల మైనార్టీ సోదరులకు నేను 12% రిజర్వేషన్ చేసి చూస్తాను. 4 ఏళ్ళు అవుతుంది, 4 ఏళ్ళు అవుతుంది. ఇప్పటిదాకా ఏమన్నా అసెంబ్లీలో మేము తీర్మానం చేసి పంపించామంటారు. ఆయన ఎవరు అసెంబ్లీలో తీర్మానం చేసి పని పంపిణీ ఏమంటారు? అన్ని తెలుసు, కానీ మోసం చేస్తున్నారు. మరి మా మైనార్టీ సోదరులకు బాగా గమనించాలి. ఆ మాటలు మోసగారి మాటలు అసలు గమనించాలని నేను కోరుతా ఉన్నా. గద్వాల్లో ఉన్నటువంటి మీరు నెట్టంపాడు కానీ దూరాలు కానీ ఆ ప్రజలను మొదలైతే నీళ్ళు ఇస్తే ఈయన వచ్చిన తర్వాత 3.5 ఏళ్ళ ఒక కాలం పూర్తి కానీ ఏదైనా సంవత్సరం ఆందోళన ఇప్పటిదాకా కెనాల్ పనులు ఎక్కడ అయిపోతే 3.5 ఏళ్ళ నుంచి పనులు పూర్తయితలే. పాపం రైతులు వాళ్ళ పక్కన కాలువలు రాసుకుంటారు, వాళ్ళే నీళ్లు మళ్ళించుకుంటారు, వాళ్ళే నీళ్ళు తీసుకపోతారు. ఇప్పటి వాళ్ళు చేసింది ఏం లేదు. గట్టులు ఇస్తూ అట్టలే నిలిపోయింది. నేను గుణాలు వేసి నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను కదా మన మా కాంగ్రెస్ వచ్చిన పాటు గట్టులు ఇస్తే పనులు అయిపోయి గట్టుల మొత్తం కానీ గట్టుల పనులు నిలబడి మరి ఇవన్నీ కూడా ఒక్కసారి యువకులంతా కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. సమయం ఆచరణం అయింది. యువకులారా, రైతులారా, ఇంతకుముందు అవేర్నెస్ చెప్పి ఏం చెప్పిండు? కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి మనం గుర్తు చేసుకోవాలి. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నవాడు ఎలాంటి హామీ ఇవ్వకుండానే రైతుల రుణాలన్నీ మాఫీ చేసిన విషయాన్ని రైతులు ఎవరు మర్చిపోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఏ హామీ బకాయిలను మాఫీ చేస్తున్నారు రైతు రుణాలు కట్టుకున్న వాళ్ళకు 5 లక్షలు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నాడు. ఈరోజు ప్రభుత్వం ఏం చెప్పింది? 1,00,000 రూపాయలు మాఫీ చేస్తారని, 2 బెడ్రూమ్ల ఇల్లు ఇస్తారని, ఇందులో ఇల్లు అగ్గిపట్టం లాంటి ఇల్లు మేము ఇద్దరు అల్లుడు బిడ్డ వస్తే అల్లుడు పనులు ఇద్దరు కూర్చుంటే కాళ్ళు కాపుకుంటే గొడవలు ఉంటాయి. బర్రె కట్టుకుందామంటే లేదు, గొర్రె కట్టుకుందామంటే లేదు, కోడి పిల్ల గుట్ట పెడదామంటే లేదని చెప్పి మేము వస్తే 2 బెడ్రూమ్ల ఇల్లు ఇస్తా, 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టిస్తా. కోడి గొర్రె ఆ బిడ్డ అల్లు అందరూ అదే ఇంట్లో ఉండాలని చెప్పిండు. ఏదైనా ఇల్లు కట్టిందా ఒక్క ఊరు వల్ల? ఇల్లు కట్టింటే ఎవరు చేసింది చెప్పకండి.
2 బెడ్రూమ్ల ఇల్లు మోసం, రైతులకు రుణమాఫీ మోసం. రుణమాఫీ అని చెప్పి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తారే, 4 కిస్తుల్లో మాఫీ చేస్తే ఈరోజు రైతు బంధు వడ్డీ దాదాపు 60,000 వడ్డీ అంటే ఆ వడ్డీ చెల్లించినటువంటి రైతు బకాయి కాక ఇలా రైతులకు తిరుగుతుంటే ఆయన ఏమంటారు, నేను రుణమాఫీ చేసేసా, నేను అంత మాఫీ చేసేసా. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఉన్నది. దేశంలో అవార్డు కాదు ఈ ముఖ్యమంత్రికి. దేశ అవార్డు చాలా చేసుకుంటారు. అవార్డులో చాలా అవార్డు వస్తాయి. ఎన్ని అవార్డు కానీ అవార్డు కాంగ్రెస్ ప్రభుత్వాలు పనిచేసిన వాటికంతా ఇప్పుడు అవార్డు తెచ్చుకుంటారు. ఆయనకు ఒక్క అవార్డు ఏ అవార్డు ఇచ్చారు చెప్పున్నా. దేశంలోనే అబద్ధాల ముఖ్యమంత్రి ఎవరు అంటే కేసీఆర్ అనే అవార్డు మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు. మరి ఇక్కడ అమరావతి మాట్లాడింది, అమీనియాలో మాట్లాడింది. కేసీఆర్ పిట్ట కొంచెం కూర్చోగలం, పిట్ట కొంచెం కూర్చోగలం అంటే కొత్త కొత్తగా పాపం తండ్రి సాటుగా పిల్లగారు తండ్రి మాట్లాడేది మేము మా అయ్య కంటే ఎక్కువ మాట్లాడాలని మాట్లాడుతున్నారు. కానీ అనుభవం లేదు, అనుభవం ఉంటే మాట్లాడండి. అనుభవం లేదు కాబట్టి అనుభవం లేని మాటలు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇప్పుడు వచ్చింది ఎవరైతే కాదట మంచి మంచి వాళ్ళు ఆడమంటే పిచ్చకూడదు పిల్లమైందంట. ఆడమంటే నష్టపోయింది, మంచి మంచి వాళ్ళు నష్టపోయింది. పిచ్చకూడదు అంటే ఏం వచ్చి సంపాదించేసింది అనమాట. ఫుల్ ఏమైపోయింది. అట్లా ఉంది మన రాష్ట్రం అని చెప్పినటువంటి మాట చెప్తారు. అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. కేసీఆర్ అసలు పేరు తెలుసా మీకు? ఎవరికన్నా కేసీఆర్ అసలు పేరు తెలుసా? కల్వకుంట తారకరామారావు రాదు, కల్వకుంట్ల అజయ్ కుమార్. అసలు పేరు కల్వకుంట్ల అజయ్ కుమార్. ఆయన కేసీఆర్ అని ఎందుకు పెట్టుకున్నారు? మన ముఖ్యమంత్రి గారికి రామారావు అంటే ఆ పార్టీలో ఉన్నప్పుడు పెద్ద అభిమానమని కొడుకు పేరు రామారావు అని పెట్టుకున్నారు. రామారావు అని పెట్టుకున్నాడు. మరి ఇప్పుడు ఆయన ఆంధ్ర ఏమంటే కొడుకు చేసి ఆంధ్ర పేరేమో ఇంట్లో పెట్టుకుంటారు, తన కొడుకు పేరు ఆంధ్ర పేరు పెట్టుకుంటారు. ఆంధ్రలో నోటు పెట్టడం చేస్తాడు ఎప్పుడు తనకు అవసరం వచ్చినప్పుడు. మనల్ని పక్కన పెట్టుకుంటే నోటు కొట్టగా ఆంధ్ర అని చెప్తారు. తన పక్కన పెట్టుకుంటే మాత్రం మనం ఏమంటారు? ఇరవై పక్కన కుర్చీలో ఉద్యమంలో పాటు పడ్డా, తెలంగాణ కోసం కష్టం చేసుకోవాలా, తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములా. శ్రీనివాసరావు హైదరాబాద్ ఎక్కడ మాటలు కేసీఆర్ తీసుకుని ఆ గణితుడికి మన రాము రావు. ఇదే శ్రీనివాసరావు ఈరోజు ఎక్కడ తీసుకుంటున్నారో తెలుసు. అప్పుడు అంతకంటే ఎక్కువ మంది తీసుకున్నారు కేసీఆర్ మీద. మనం అందరూ చాలా మంది వీడియో చూపిస్తారు. యూట్యూబ్ వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్ ఎవరు చెప్పాల్సిన పనులే. వారి అంతర్గతం ఏమన్నారు, ఇప్పుడు ఏమన్నారు అన్ని యూట్యూబ్ లో చూస్తుంది. అప్పుడు ఏమన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు, ఆ రోజు ఏమన్నారు, ఈ రోజు ఏమంటున్నారు. కేసీఆర్ ఏమన్నారు, తెలంగాణ వస్తే హైదరాబాద్ లో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా ఖాళీ అవుతాయి, హైదరాబాద్ లో భవనాలన్నీ ఖాళీ అవుతాయి, మన ఊళ్ళో కూడా అంత పోయి కబ్జా చేసుకోవడానికి మనదంతా అందరూ ఆందోళన వెళ్ళిపోతారు. ఆ బిల్డింగ్లన్నీ ఖాళీ అవుతాయి, అన్ని వాళ్ళు ఎవరు వాళ్ళకే బిల్డింగ్ పడుతున్నారు. ఆ తర్వాత ఏమన్నారు, తెలంగాణ వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి. ఏమన్నారు, అయ్యా మీ కాళ్ళకు ముందు చూసుకుంటే కూడా నా పండుగ తీస్తే ఆందోళనకి ఏం కాదు అన్నారు. ఆందోళనకి ఇంత బాధపడైనా నా పండుగ మీ కాళ్ళు ముందు తీస్తాను అంటే ఎంత అవకాశవాది, ఓట్ల కోసం ఎంతకైనా దిగజారితే కేసీఆర్ సిద్ధమవుతారు. కాబట్టి మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆ మోసాలని ఏ మోసం చేసినా ఏ మోసం చేసినా మనం నమ్మకూడదు. ఎందుకంటే ఈ దేశానికి ఫలిత ఇవ్వదా, ఈ రాష్ట్రానికి ఫలిత ఇవ్వదా, ఈ రాష్ట్ర భవిష్యత్తు మీ యువత మీద ఆధారపడింది. ఈ కేసీఆర్ వెంట మన అధికారంలోకి వచ్చిందంటే ఇప్పుడు ఆ
రాజకీయంగా అధికార పార్టీ ఉంది, అధికార పార్టీ కోసం ఒక మెట్టు కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వస్తేనే అధికారంలోకి వచ్చి పంజాబ్లో ఇటువంటి వాళ్ళని సస్పెండ్ చేసినటువంటి మాట చెప్పింది. పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇటువంటి అధికారాన్ని సస్పెండ్ చేసినటువంటి మాట చెప్పింది. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలన్న రాష్ట్రంలో చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు తమ యొక్క స్వేచ్ఛ జీవించే హక్కు ప్రజాస్వామ్యం కల్పించింది. మీరు బందోబస్తు చేయండి, ఎక్కడ ఎలాంటి అవార్డు అలా అవార్డులు జరగకుండా మీ బాధ్యతని చూడండి. అంతేగాని రాజకీయంగా ఒక పార్టీకి ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడితే ఈ మీటింగ్ ఫెయిల్ చేయాలో, ఈ మీటింగ్ అడ్డుకోవాలనో, అధికార పార్టీ నెట్టుకోవాలనో ఆలోచన చేయొద్దని పోలీసు సోదరులను నేను సందర్భంగా నేను కోరుతాను. వాళ్ళు ఈరోజు ఇక్కడికి ఇంత పెద్ద ఎత్తున వచ్చినారంటే వాళ్ళ స్వేచ్ఛలు, ఆ స్వేచ్ఛను వాళ్ళు కూడా ప్రజాస్వామ్యం కదా, ఆ స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి ప్రజాస్వామ్యం దాంట్లో తమ యొక్క ఆదేశం జరగడానికి ఎక్కడ వచ్చిన విషయాన్ని గ్రహించాలని చెప్పి సందర్భంగా